జీవితమే లేదు. కాబట్టి మన దైనందిన జీవితంతో సైన్స్ అనేది చాలా ముడిపడి ఉంది. అదేవిధంగా పెరుగుతున్న జనాభా అవసరాలు తగ్గట్టుగా ఈ రోజు మన ఆహారం పండించుకోగలుగుతున్నామంటే సార్ జగదీష్ చంద్రబోస్ గారి యొక్క కృషి ఫలితమే. ఈ రోజు మనకి ఎంత జనాభా ఉన్నందుకు మనం పండించుకునే పంటలు మనకు చాలా అయినప్పటికీ కూడా వాళ్ళకి అనుకున్నటువంటి కొత్త విషయాల వల్ల, హరిత విప్లవం వల్ల మనం పండించుకునే పంటల్లో కూడా అనేకమైన దిగుబడులు మనం పండించుకోగలుగుతున్నాం. పూర్వకాలం మన చెరకుని, పంచదార ఇవన్నిటిని కూడా విదేశాల నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. మనకు పండే పంటలు వాళ్ళకి ఎగుమతి చేస్తూ ఉంటాం. అదేవిధంగా అయితే ఇవన్నీ కూడా మన దేశంలోనే ఎక్కడో నుంచి మనం ఎందుకు ఈ ఆహార పదార్థాలన్నీ కూడా తెప్పించుకోవాలి. మనమే ఆ యొక్క వరి వంగడాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడంలో అయితేనేమి, చెరుకు పంటలు ఎక్కువగా పండించుకోవడంలో ఇటువంటి శాస్త్రవేత్తలు సార్ జగదీష్ చంద్రబోస్. అదే విధంగా మనకు అనేక రకాలైన వ్యాధులు వస్తుంటాయి, బ్యాక్టీరియా వల్ల, వైరస్ల వల్ల, అదే విధంగా ప్రోటోజోన్ వల్ల ఈ రకరకాలైన వ్యాధులు వచ్చి చాలా మంది వ్యాధి కారకమైన క్రిమి చాలా సూక్ష్మమైనది, వెరీ మైక్రోస్కోపిక్. we could not see it in our naked eye. మన యొక్క మామూలు కంటితో మనకు కనిపించడం. మనం తాగే నీళ్ళు అయితేనేమి, పీల్చే గాలిలో అయితేనేమి, అదేవిధంగా తినే ఆహారంలో అయితేనేమి రకరకాలైన బ్యాక్టీరియాస్